భారతదేశంలో నివసిస్తున్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారము. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి విచ్చేస్తున్నటువంటి పద్మశాలి బంధువులందరికీ కూడా నమస్కారము. మన పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి తిరుపతి దేవస్థానం నందు, అంటే ఇది దేవస్థానంకి సంబంధించింది కాదు, ప్రైవేట్గా మన పద్మశాలి కుల బాంధవులందరూ కూడా తిరుపతి స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి మన కుల బంధువులందరికీ ఈ అన్నదాన సత్రము తిరుపతిలో నిర్మించడం జరిగింది. పద్మావతి అమ్మవారి పేరు మీద ఇది రేణిగుంట నుంచి తిరుపతికి వచ్చే దారిలో కుడి చేతి వైపు ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఈ పద్మశాలి భవన్ అనేది, ఎంతమంది వచ్చినా అన్నదానము అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. దీనికి కాకపోతే మనం రూములు కూడా మంచి రూములు, ఫెసిలిటీ బాగా ఉంది. ఈ యొక్క పద్మశాలి భవన్ని వచ్చినటువంటి మన పద్మశాలి కుల బంధువులందరూ కూడా ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ఉపయోగించుకోండి. రూములు నెంబర్ 1 రూములు, అసలు తక్కువ రేటుకే తక్కువ బడ్జెట్తోనే ఈ రూములు ఇవ్వటం జరుగుతుంది. అలాగే అన్నదానం కూడా చాలా బాగుంది. సింపుల్గా వచ్చిన వారికి యాత్రికులకి వచ్చిన వారికి లేదు అనకుండా వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే మనం ఎంతమంది సభ్యులు ఉన్నాం ఏందనేది ముందుగా ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆఫీసులో వారికి తెలియపరిస్తే దాన్ని బట్టి వాళ్ళు మనకు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఈ అన్నదాన సత్రం ఏర్పాటు చేయటానికి మన తెలుగువారైనటువంటి తెలంగాణ బిడ్డ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు దీనికి తోడ్పాటు అందించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. దీన్ని అందరూ కూడా మన కుల బాంధవులు ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. జై మార్కండయ్య, జై మార్కండయ్య, జై పద్మశాలి భద్రావతి సమేత భావనారి స్వామి వారికి నమో నమః. హర హర మహాదేవ, నమః శివాయ, ఓం నమః శివాయ, జై మార్కండయ్య.
Sì,